చాట్‌జీపీటీ అసలు మ్యాథ్సే చేయలేదు. చాట్‌జీపీటీ గాని, క్లాడ్ గాని, జెమినీ గాని అసలు మ్యాథ్స్ చేయడం ఇంపాసిబుల్. ఈ మోడల్స్ అన్నిటిని ట్రైనింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, హెచ్‌ఈఎల్ఎల్‌ఓ హలో అని ఒక వర్డ్ ఉంటే, ప్రతి ఒక్క లెటర్‌కి ఒక నంబర్ ఇచ్చుకుంటూ వెళ్తారనమాట. హెచ్‌కి 1, ఈకి 2 అట్లా అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక నంబర్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ట్రైనింగ్ డేటా సెట్‌లో చాలా డేటా ఉంటుంది కదా! అట్లా ప్రతి ఒక్క లెటర్‌కి ఒక్కొక్క నంబర్ ఇచ్చుకుంటూ పోతే చాలా ఎక్కువ నంబర్స్ అయిపోతాయి కాబట్టి, మోస్ట్ కామన్ అక్కరింగ్ వర్డ్స్‌కి ఒక నంబర్ ఇయ్యడం స్టార్ట్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్ఈ ద అనేది చాలా ఎక్కువ అక్కరింగ్ కాబట్టి దానికి ఒక నంబర్ ఇచ్చేసారు. లెట్స్ సే 65 అని ఒక నంబర్ ఇచ్చేసారు. నెక్స్ట్ మోస్ట్ కామన్ అక్కరింగ్ వర్డ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్జీ ఇంగ్, సైక్లింగ్, వాకింగ్ అని ఉన్నప్పుడు ఐఎన్జీ అనే దానికి ఒక నంబర్ ఇచ్చారు. ఇమాజిన్ ఇట్ ఈస్ 85. ఇలా ఉన్న నంబర్స్ అన్నిటిని కంప్రెస్ చేశారనమాట. ఎట్లా మోస్ట్ కామన్ అక్కరింగ్ వర్డ్స్ అన్నిటికీ ఒక నంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఈ ఇంగ్ అనేది సైకిల్ అనే దాన్ని టోకెన్స్ అంటారు అనమాట. ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ మొత్తాన్ని ఇట్లా టోకెన్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్ బుక్ని కానీ ఒక మ్యాథ్ వెబ్సైట్ని కానీ వాళ్ళు ఇచ్చి ట్రైనింగ్ చేశారంటే అందులో కూడా ఉన్న వర్డ్స్ అన్నిటిని ఆర్ నంబర్స్ అన్నిటిని టోకెన్స్ కింద డివైడ్ చేస్తారు. 345 to 456 అనే ఒక మ్యాథ్ మల్టిప్లికేషన్ ఉంటే అందులో 3కి ఒక టోకెన్ ఉండొచ్చు, 45 అనేది ఒక టోకెన్ అవ్వచ్చు. టోకెన్స్ కింద డివైడ్ చేసినప్పుడు ప్లేసెస్ మిస్ అయిపోతుంటాయి. 10th ప్లేస్, 100th ప్లేస్ అట్లా ఆ కాన్సెప్టే మిస్ అయిపోతుంది. అందుకే 345 to 456 అంటే ఇట్ వోంట్ డూ ఎనీ మల్టిప్లికేషన్. ఒకవేళ కనుక ఆ ఎగ్జాక్ట్ మల్టిప్లికేషన్ దాని డేటా సెట్లో ఉంటే మీకు ఆన్సర్ తెచ్చి ఇస్తుంది. మరి ఈ మోడల్స్ అన్నీ ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ ఎట్లా ఇస్తున్నాయి? అవి ఏం చేస్తాయి అంటే ఒక పైథాన్ కోడ్ రాసి ఆ పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన రిజల్ట్ని మీకు అవుట్పుట్ లాగా ఇస్తున్నాయి.